అబ్బాస్ గారు చెప్పండి, ఈ రోజు అయితే ముఖ్యంగా అన్ని టీవీలలో పేపర్లలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి పైన కామెంట్ చేయడం ఏంది, ఇది రాజ్యాంగ విరుద్ధము, అసలు సుప్రీంకోర్టు ఏమనుకుంటుంది అని ఒక విస్తృతంగా డిబేట్లు చర్చలు సోషల్ మీడియాలో మరీ దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎట్లా చూడాలి? ఒకటి, సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి ఆదేశాలు అంటే ముఖ్యంగా బిల్లులు, రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్లు రాష్ట్రపతికి పంపించినప్పుడు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్న చెప్పింది. అయితే ఈ సందర్భం మనకు అర్థం కావాలి. అంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎక్కువ లేకుంటే సుప్రీంకోర్టు తక్కువ రాష్ట్రపతి ఎక్కువ ఇది కాదు. ఏ సందర్భంలో సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యం చేసింది, ఇది చాలా కీలకమైనది అన్నట్టు. దీన్ని వదిలిపెట్టి విమర్శలు చేస్తుంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు బీజేపీ అసహనానికి కారణం ఏంటి కారణం? బీజేపీ అసహనానికి కారణం ఏంటంటే తమిళనాడుకు సంబంధించినటువంటి 10 బిల్లులను తొక్కిపెట్టి ఉన్నటువంటి గవర్నరు బీజేపీ అపాయింట్ చేసినటువంటి గవర్నర్. ఆయన తమిళనాడులో బీజేపీ యొక్క ప్రాబల్యాన్ని పెంచడం కోసము ఆయన అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ 10 బిల్లులు అక్కడ ప్రజా ఉపయోగకరమైనటువంటి బిల్లులు అక్కడ ఉన్నటువంటి శాసనసభని ఆ తమిళనాడు ప్రజలు ఎన్నుకున్నారు. అంతకుముందు కేరళలో కూడా అదే చేశారు. కేరళకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూడా కేరళ గవర్నర్ చాలా ఇబ్బందులు పెట్టాడు. సరే, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. అక్కడ హైకోర్టు చెప్పింది కదా. ఇప్పుడు ఈడ సుప్రీంకోర్టు వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, మొత్తం విచారణ జరిపి దాదాపు 2020 నుండి దాదాపు 10 బిల్లులని గవర్నరు ఎటూ తేల్చకుండా తన దగ్గర పెట్టుకొని మళ్ళీ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది, ఇది విచారణకు వస్తుందని తెలిసినటువంటి టైంలో వీటిని రాష్ట్రపతికి పంపించాడు. అప్పుడు విచారణ జరుగుతప్పుడు ఎందుకంటే రాష్ట్రపతిని వివాదంలోకి రాగింది ఎవరు? బీజేపీ నియమించిన గవర్నర్. ఆయన లాగిన తర్వాత ఇప్పుడు గవర్నర్ దగ్గర నుండి ఫైల్స్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినాయి. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎటు తేల్చకుండా దగ్గర పెట్టుకుని ఆఖరి నిమిషంలో మళ్ళా రాష్ట్రపతి పంపిస్తే, రాష్ట్రపతి తీర్పు వస్తున్న సందర్భంలో పంపిస్తే అంటే అక్కడ రాష్ట్రపతి దగ్గర ఉన్నది కదా అని తప్పించుకోవడం కోసము ఇలాంటి డ్రామాలు వాళ్ళు ప్లే చేశారు. కాబట్టి ఈ డ్రామాలు ప్లే చేస్తున్నటువంటి విషయము సాధారణ ప్రజలకి అర్థమవుతా ఉంది. అది సుప్రీంకోర్టు జడ్జెస్ ఇవేమి పరిశీలించకుండా ఉండరు కదా. కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు ఇది ఒక తమిళనాడుకు జరిగింది, రేపు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీలకు కూడా ఒక హక్కు ఉంది వాటికి. అవి ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం త్వరగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకి ఉంటది. అది ఒకవేళ నిజంగా అది ప్రజలకు ఉపయోగపడేది కాదు అని అంటే అప్పుడే గవర్నర్ చెప్పొచ్చు, తిరస్కరించవచ్చు. లేదు ఇది కాదు ఇది మార్పు చేయమని చెప్పొచ్చు. లేదు అదంతా అయిన తర్వాత కూడా వాళ్ళు పంపిస్తే రాజ్యాంగం ఏం చెప్తుంది, ఒకసారి తింపి పంపొచ్చు, కానీ రెండోసారి కూడా వాళ్ళు పంపిస్తే నువ్వు ఆమోదించాల్సిందే. ఇది దానికి ఉన్నటువంటి పొజిషన్, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది. కానీ అది ఏది చెప్పకుండా ఇన్ని రోజులు పెట్టుకోవడం అనేటువంటిది ఏదైతుందో అది గవర్నర్ చేసినటువంటి ఒక తప్పు. దానికి సంబంధించినటువంటిది తీర్పిస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు తనకున్నటువంటి రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు ఉంది అన్నట్టు. అది సెక్షన్ ఏదైతే ఆర్టికల్ 142 ఏదైతే అధికారం ఉందో అది సుప్రీంకోర్టుకు ఒక విస్తృతమైనటువంటి అధికారాలని ఇస్తుంది. ఆ అధికరణ ఏం చెప్తుంది అంటే ఏదైనా అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు గాని, లేకుంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటిది గాని, లేదు ఒక పెద్ద పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం గాని, అంటే ప్రజలకి విస్తృతంగా నష్టం జరిగేటువంటిది వచ్చినప్పుడు కంప్లీట్ జస్టిస్ చేయాలనుకున్నప్పుడు, ఏదంటే సమాజం వివాదాస్పదమైనటువంటి అంశాలను కూడా పరిష్కారం చేయాలనుకుంటున్నప్పుడు, నువ్వు కంప్లీట్ జస్టిస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వినియోగించుకునేటువంటి హక్కు ఆ విస్తృతమైనటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చిందన్నట్టు రాజ్యాంగం. ఇప్పుడు దాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఈ 142 అనేటువంటి సెక్షన్ వాడుకొని రాష్ట్రపతి గారైనా ఎప్పుడు ఒక 3 నెలల టైంలో మీరు చెప్పేసేయండి. మీ దగ్గరికి ఒక బిల్లు వచ్చింది అనుకో, అవునని చెప్తారా కాదని చెప్తారా, ఏమైనా చెప్పండి. మీరు అవుననే చెప్పు అని చెప్పలేదు సుప్రీంకోర్టు, మీరు కాదని చెప్పమని అనలేదు. కానీ మీరేం చెప్పాలనుకున్నా గానీ ఒక టైం లిమిట్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా దానికి లిమిట్లెస్ ఉండకూడదు.
అని కదా ఇప్పుడు మనకు అసెంబ్లీలకే 5 సంవత్సరాలే కదా టైము. అట్లాగే ప్రతిదానికి ఒక టైం ఉంటది, టైం బాండ్ ఉంటది కదా. ఆ టైం బాండ్ అనేటువంటిది 3 నెలల్లో అయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటది అని చెప్పేసి అదొకటి చెప్పింది. దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు, సుప్రీంకోర్టు మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే నిశికాంత్ దుబే చెప్పాడు, ఇప్పుడు సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే మేము పార్లమెంట్ మూసేసుకుంటే అయిపోద్ది కదా అని. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి గతంలో కూడా సుప్రీంకోర్టు మీద అనేక వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తా ఉన్నాడు ఆయన. సుప్రీంకోర్టు ఇది మొత్తం సూపర్ పవర్ అయిపోయింది, ఇట్లా రాష్ట్రపతిని కూడా అంటదా, లేకుంటే పలాని అంటదా అంటే రాజ్యాంగము సుప్రీంకోర్టును ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగానికి భాష్యం చెప్పే అధికారము సుప్రీంకోర్టుకు ఉంది. అవును.